నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను అనుష. డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. కొత్తలో వరదలకు దెబ్బతిన్న R&B వంతెనను పరిశీలించారు. వరద సమయంలో వంతెన పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా వంతెన నిర్మాణానికి పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్, బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యాం తరహాలో నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. కామారెడ్డి నియోజకవర్గాన్ని కొడంగల్తో సమానంగా అభివృద్ది చేస్తామన్నారు. మరణించిన కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయలు సహాయం అందజేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొన్న భారీగా కురిసిన వర్షాల వల్ల ఇక్కడి పేదలు, రైతులు, విద్యార్థులు పూర్తిగా ఇబ్బందికి, నష్టానికి గురైంది. వరదలు వచ్చిన వెంబడే పర్యటన కోసం వచ్చిన వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మెదక్లో కలెక్టర్ గారితో రివ్యూ చేసి ఇతర ప్రాంతాలను పరిశీలించి ఏరియల్ సర్వే చేసి ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి తాత్కాలికంగా మీ సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్లకు, ఇతర అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కష్టం ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులే కాకుండా అధికారులు అందరూ ఈ జిల్లాలో సమన్వయం చేసుకొని ముందుకెళ్లడం వల్ల ఒకరికొకరు సహకరించుకొని కష్టాలలో ఉన్న ప్రజలకు అండగా నిలబడడంతో చాలా వరకు ప్రాణ నష్టం తగ్గింది. కొంత ఆస్తి నష్టం జరిగినా ప్రాణం ఉంటే మళ్ళీ ఎట్లయినా మిగతావన్నీ మనం సమకూర్చుకోవచ్చు. మీరందరూ సమన్వయంతో కామారెడ్డి శాసనసభ్యులు కావచ్చు, ఎల్లారెడ్డి శాసనసభ్యులు కావచ్చు, ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ గారు, ఈ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులు పేరు పేరున ప్రతి ఒక్కరు చాలా వరకు సమస్య రాగానే ప్రజలకు అందుబాటులోకి వచ్చారు. మామూలుగా సమస్య వచ్చినప్పుడు సమస్య అయిపోయి ప్రజలు తేరుకున్న తర్వాత ప్రజాప్రతినిధులు వాళ్ళని కలవడానికి వెళ్తారు. మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రభుత్వం 100% పనిచేస్తుంది. అదేవిధంగా మా మున్సిపల్ చైర్పర్సన్ చెప్పిండ్రు, ప్రైవేట్ స్కూళ్లలో చదువుకునే పిల్లలకు కూడా పుస్తకాలని నానిపోయినాయి, బడికి పోతలేరు, వాళ్ళ సమస్య కూడా. అందుకే కలెక్టర్ గారికి తక్షణమే ఆదేశాలు ఇస్తున్నా, మీ కంటింజెన్సీ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్ గా ఈ ప్రైవేట్ స్కూల్స్ లలో ఉండే పిల్లలకు కూడా స్కూల్ బుక్స్ కానీ లేకపోతే నోట్ బుక్స్ కానీ ఏమేమి ఇవ్వగలరో వాటిని ఇవ్వండి. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అనుష, సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కామారెడ్డి జిల్లాలోని వరద బాధిత ప్రాంతాలలో, ముఖ్యంగా లింగంపేట మండలంలోని కుర్దు, తర్వాత అక్కడున్న బూర్గి వద్ద ప్రాంతాలు పర్యటించారు. అదేవిధంగా జిఆర్ కాలనీ, తర్వాత హౌసింగ్ బోర్డు కాలనీ, తర్వాత అక్కడంతా బాధితులతో ఎక్కడైతే వరదల్లో కొట్టుకుపోయిన ఆ ప్రాంతాలన్నింటినీ ఆయన పర్యటించి అక్కడ ఉన్న బాధితులతో మాట్లాడి వారిని పరామర్శించారు. తదనంతరం ఏదైతే సమీక్షా సమావేశం కలెక్టరేట్ లో నిర్వహించారు. ఇప్పుడే మరికొద్దిసేపట్లో ప్రెస్ మీట్ కూడా ప్రారంభం కాబోతుంది. అదైతే ఈ మొత్తాన్ని మీద ఆయన ఏదైతే మాట్లాడుతున్న దానికి సందర్భంగా ప్రధానంగా ఈ 100 ఏళ్లలో ఎప్పుడు రానంత వర్షము, ఎప్పుడు పడనంత వర్షము, అదేవిధంగా రానంత వరద ఈ కామారెడ్డి జిల్లాకు వచ్చింది. అది ఒక పెద్ద
క్లిష్ట పరిస్థితులను తీసుకొచ్చింది. అయితే ప్రభుత్వం ఎప్పటికీ ప్రజలను ఆదుకుంటుంది, ఇక్కడ బాధితులను ఆదుకుంటుందని చెప్పేసి భరోసా ఇచ్చారు. ప్రధానంగా ఏంటంటే దెబ్బతిన్న పంటలు గాని, వంతెనలు గాని, రహదారులు, ఈ ప్రాజెక్టులకు సంబంధించి అన్నిటినీ ఆయన ఈ సమీక్ష సమావేశంలో కూడా ఆయన అధికారులతోటి అన్ని వివరాలను తెలుసుకున్నారు. తర్వాత ప్రత్యక్షంగా ఈ లింగంపేట మండలంలోని ఏదైతే ఈ కుర్దు వంతెన, కేకేవై వంతెన అంటారు దాన్ని, అక్కడ సందర్శించిండ్రు. అది తాత్కాలిక మరమ్మతులు చేయకుండా శాశ్వత వంతెన నిర్మాణానికి అధికారులను ఆదేశించారు. అయితే మొత్తానికైతే ఏదైతే కామారెడ్డి జిల్లా దెబ్బతిన్నదో, ఈ కామారెడ్డి జిల్లా నుంచి నేను కూడా పోటీ చేయడం జరిగింది. కామారెడ్డి జిల్లా ప్రజలు నన్ను ఆదరించారు. ఏదైతే కొడంగల్ తో సమానంగా కామారెడ్డి జిల్లాను నేను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుస్తాను అని చెప్పేసి కూడా ఆయన ఈ సందర్భంగా ఇక్కడి ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే మొత్తానికైతే ఈ దెబ్బతిన్న ఈ కామారెడ్డి ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో నేను అభివృద్ధి పరిచి కొడంగల్ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుందో ఆ మాదిరిగా కామారెడ్డిని తీర్చిదిద్దానని చెప్పేసి ఆయన ఇక్కడ ప్రజలకు అభయం ఇవ్వడం అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు అనీష. అదే విధంగా ఏదైతే మనకు ఇక్కడ చూసుకుంటే ఏదైతే కొన్ని పంటలు, అనేక పంటలు నీట మునిగి తర్వాత పని చేతిలోకి రాకుండా కూడా అవైపోయినాయి. మొత్తానికైతే వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో సర్వే చేసి అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. ఇంకా ముఖ్యంగా ఏదైతే ఈ వంతెనలు గాని, రహదారులు గాని వెంట రిపేర్లు చేసేసి ఎక్కడికక్కడ మరమ్మతులు చేపట్టాలి, పునరుద్ధరించాలని చెప్పారు. నేషనల్ హైవేకు సంబంధించి కూడా ఇలాంటి వరదలు వచ్చినప్పుడు మళ్ళీ తట్టుకునే స్థాయి విధంగా వాటి పర్యవేక్షణ ఉండాలని చెప్పేసి కూడా ఎక్కడైతే ఇప్పుడు ఈ ప్రాంతం కామారెడ్డి గుండా హైదరాబాద్ కు వెళ్లే ప్రాంతం అంతా కొద్దిగా నేషనల్ హైవే మీద కూడా అక్కడక్కడ వాగులతో కొట్టుకుపోయిన ప్రాంతాలు, అక్కడ నీరు నిలవడం అనేవి ఇవన్నీ ఎప్పటికీ లేకుండా శాశ్వతంగా ఒక పరిష్కార మార్గం చూపించాలని చెప్పేసి ఆయన చెప్పారు. అయితే ఈ చెరువులు, ఏదైతే కుంటలు, వాగుల పరిస్థితి కూడా దానికి ఒక నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టాలని చెప్పేసి స్థానిక ఇరిగేషన్ అధికారులందరికీ కూడా ఆదేశించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు, అసలు చనిపోయిన వారికి ఏం చేశారు అని చెప్పేసి కూడా కలెక్టర్ సాంగ్విని అక్కడ అడిగి తెలుసుకున్నారు. అయితే మొత్తానికి 5 చనిపోయారు. వీరందరికీ కూడా 5 లక్షల రూపాయల చొప్పున ఇమ్మీడియట్ తక్షణ సాయం కింద అందజేస్తామని చెప్పారు. అయితే ఎక్కువగా నీటి వరదల్లో కొట్టుకుపోయిన ఈ ప్రాంతాలలో ఉన్న ఏదైతే లోతట్టు ప్రాంతాలు కానీ, తర్వాత ఇక్కడ ఈ హౌసింగ్ బోర్డు కానీ, జిఆర్ కాలనీ కానీ తక్షణ సాయం కింద వాళ్ళకు డబ్బులు ఇచ్చారా లేదా అని కలెక్టర్ గారిని అడిగి తెలిస్తే వెంటనే ఇచ్చినామని చెప్పేసి ఆయన సమాధానం చెప్పడం, ఇంకా మరింత వారికి సహాయ సహకారాలు అందించాలా, ఇల్లు కొట్టుకపోయిన వారికి ఎక్స్ట్రాగా మనం ఏదైతే కోటాకు కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇచ్చే అధికారాలు కూడా కలెక్టర్కి ఇస్తూ వారికి కూడా కొత్త ఇళ్లను, ఇంద్రమ్మ ఇళ్లను వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ జరిగింది. అయితే మొత్తానికైతే ఈ పోచారం ప్రాజెక్టు ఏదైతే అంత నిజాం కాలంలో నిర్మించిన ప్రాజెక్టు గండిపడ్డప్పటికి కూడా అంత పెద్ద ఎత్తున లక్షల క్యూసెక్కుల వరదను కూడా తట్టుకోగలిగిందంటే ఆ సామర్థ్యాన్ని ఆయన ప్రశంసించారు. అయితే నిఘా ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు ఇంకా దాని మీద నిఘానే పెడుతూ ఉండాలి. ఇంకా ఇలాంటి పెను ప్రమాదాల నుంచి తప్పింది కానీ మళ్ళీ ఎదురుగాకుండా చూడాలి. ఇదే విధంగా కామారెడ్డి జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా ఎదురుగాకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఆయన చెప్పిండు. అయితే స్థానిక ఎమ్మెల్యేలు అటు మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గాని, తర్వాత కౌలాస్ ఏదైతే మనకు సంబంధించిన ఈ జుక్కల ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గాని, తర్వాత ఈ ప్రాంతం కామారెడ్డి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గాని, మిగతా అన్ని ప్రాంతాలలో ఎమ్మెల్యేలు స్థానికంగా ఉండి అప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఓవరాల్ గా వెంటనే ఈ వరదల్లో క్షణమే స్పందించడం జరిగింది. అటు మహేష్ కుమార్ గౌడ్ గాని, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గాని, తర్వాత పొంగులు గాని, షబ్బీర్ అలీ గాని, తర్వాత నేను గాని అందరం
ఒక యుద్ధ ప్రాతిపదికన అప్పటికప్పుడు చర్యలు తీసుకొని టెలికాన్ఫరెన్స్ ద్వారా కానీ తర్వాత అధికారులకు ఎప్పటికప్పుడు వాళ్ళ నుంచి సమాచారం తీసుకొని వాళ్ళకి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం అనేది చర్యలు చేపట్టడం అనేది జరిగింది. అయితే అప్పుడు రావాల్సింది ఏరియల్ ఏదైతే హెలికాప్టర్ ల్యాండింగ్ ప్రాబ్లము వాతావరణం సహకరించిన కారణంగా వెనుదిరిగిపోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు వచ్చి ఇక్కడ పరిస్థితులకు సమీక్షించినాం కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాం, వారిని ఆదుకుంటాం అని చెప్పేసి ఆయన భరోసా ఇచ్చారు. స్థాయిలో అయితే కామారెడ్డి నియోజకవర్గాన్ని కొడంగల్తో సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. అలాగే మరణించిన కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల సహాయం కూడా అందజేస్తామన్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అదే కొడంగల్ మన ఇప్పుడు చెప్పుకున్నట్టే కామారెడ్డి దెబ్బతిన్న కామారెడ్డిని కొడంగల్తో సమానంగా అంటే నా సొంత నియోజకవర్గంతో సమానంగా, ఎందుకంటే ఇక్కడ నేను కూడా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ప్రజలు నన్ను హక్కునే చేర్చుకున్నారు. వాళ్ళకి కష్టకాలం వచ్చింది కాబట్టి ఈ క్లిష్ట సమయంలో వారిని ఆదుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. నా గెలుపునకు ఒక బీట వేసిన ఈ ప్రాంతం అంటే నేను ఈ అధికారం చేపట్టడానికి ఈ ప్రాంతం ఈ తెలంగాణ ప్రాంతం ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాలు సహకరించినాయి. అదేవిధంగా ఈ కామారెడ్డి కూడా నాకు హక్కున చేర్చుకుంది. సో నేను ఖచ్చితంగా దీన్ని కొడంగల్తో సమానంగానే దీన్ని అభివృద్ధి పరుస్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. ఎక్కడ కూడా ప్రజలు నిరుత్సాహపడద్దు, దెబ్బతిన్న ఈ కామారెడ్డిని ఇంకా కష్టాలకు వెళ్ళిపోతుందని అనుకోవద్దు, ఇంకా డెవలప్ చేస్తాను దీన్ని అని చెప్పేసి భరోసా ఇచ్చారు. అట్లనే ఈ బాధితులకు కూడా సహాయక చర్యలు ఆల్రెడీ 5 లక్షలు చనిపోయిన వారికి ఇచ్చారు. ఇంకేమైనా పశువులు కానీ తర్వాత పంట పొలాలు వాటన్ని కూడా ఖచ్చితమైన సర్వే చేసి క్షేత్రస్థితిలో సర్వే చేసి ఆ రిపోర్ట్ ఇచ్చినాం కదా ఆధారంగా వాళ్ళకి తక్షణ సహాయం కింద ఇవ్వమని చెప్పారు. ఇంకా ప్రధానంగా ఈ ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఈ ఏదైతే సహాయక బృందాలు విపత్తు నివారణ సహాయక బృందాలు ఉన్నాయో వారందరినీ ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఇంకా పోలీసులు చేసిన కృషి కానీ అధికారులు చేసిన అప్పటికప్పుడు తీసుకున్న చర్యలు కానీ వాళ్ళు నిరంతరం వాగుల్లో కూడా ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలను రక్షించిన తీరును కానీ ఆయన చాలా ప్రశంసించారు. ఓవరాల్ గా చాలా ప్రాణ నష్టం జరగకుండా వీళ్ళంతా పనిచేసినందుకు ప్రత్యేకంగా ఆయన ధన్యవాదాలు చెప్పడమే కాకుండా ఆయన వాళ్ళందరినీ కూడా అభినందించారని చెప్పేసి చెప్పవచ్చు. అనుష రైట్ సాయిలు, థ్యాంక్ యూ. వస్తున్నా